బాహుబలి 2 సినిమాకు అంతా నల్లేరు మీద నడకలాగే సాగింది. ఎక్కడ విడుదలైతే అక్కడ కలెక్షన్ల వర్షం కురిసింది. అలా 1500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది బాహుబలి ది కంక్లూజన్ మూవీ. కానీ ఈ సినిమాకు సిసలైన అగ్ని పరీక్ష వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. బాహుబలికి కొరకరాని కొయ్యలా మారిన చైనా మార్కెట్ లో వచ్చే నెలలో పార్ట్ 2 విడుదల కానుంది. మొదటి భాగాన్ని పంపిణీ చేసిన ఈ స్టార్ సంస్థే కంక్లూజన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకొచ్చింది. పార్ట్ 1 దాదాపు 4000 స్క్రీన్లపై విడుదలైంది. పార్ట్ 2 ను 5000కు మించి తెరలపై రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ చైనాలో విడుదలైన బాహుబలి 1 అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాలేదు. ఇలాంటి టైంలో పార్ట్ 2 చూస్తారా అనే సందేహం మేకర్స్ లో ఉంది. అటు చూస్తే మరో ఇండియన్ మూవీ దంగల్ చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఒక్క చైనాలోనే ఆ సినిమా వసూళ్లు 726 కోట్లు దాటేశాయి. ఇలాంటి టైంలో రిలీజ్ అవుతున్న బాహుబలి 2 కనీసం యావరేజ్ గా అయినా ఆడాలి. చైనా రిలీజ్ తో పాటు వచ్చే నెల బాహుబలి 2 కు మరో సవాల్ కూడా సిద్ధంగా ఉంది. అదే ఐరోపా మార్కెట్. బాహుబలి 1 చైనాతో పాటు కొన్ని యూరోప్ దేశాల్లో కూడా ఆడలేదు. వచ్చే నెలలో ఆ దేశాల్లో కూడా సినిమా విడుదల కానుంది. సో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా ఏదనే విషయం వచ్చే నెలలో తేలిపోతుంది. చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో బాహుబలి 2 హిట్ అయితే ఆ సినిమా వసూళ్లు 2000 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. లేదంటే దంగల్ సినిమా బాహుబలి 2 ను క్రాస్ చేసేయడం ఖాయం. దంగల్ మూవీ ఇప్పటికే బాహుబలి 2 కి పోటీగా మారింది. చైనా వసూళ్లతో కలుపుకొని ఇప్పటి వరకు 1470 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మరోవైపు ఒక చైనాలోనే ఈ సినిమా 1000 కోట్ల వసూలు చేస్తుందనే అంచనా ఉంది. సో జూన్ నెల బాహుబలి 2 కు నిజంగానే అగ్ని పరీక్ష.